నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామంలో రైతులు రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి తగలబెట్టి ధర్నా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. గత 50 రోజులు కూడా ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం పోస్తే ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో కూడా రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ధాన్యాన్ని మొత్తం తగలబెట్టినటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా రేపు కాంటా పెడతాం, మేము ఎల్లుండి కాంటా పెడతాం అనుకుంటూ కూడా కాలయాపన చేస్తున్నారు. ఇంతవరకు కూడా కొనుగోలు కావడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ క్షణాన కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా వారు ప్రధాన డిమాండ్ చేసుకుంటూ కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. అధికారులు మాత్రము ఆ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు కావడం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఐకేపీ కేంద్రాల్లో కూడా వరి ధాన్యాలు మొత్తం కూడా కళ్ళాలలో ఉండిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక నాంపల్లి మండలం చిన్నపల్లి కాదు, మిగతా ఆ చండూరు, మునుగోడు, నారాయణపురం ప్రతి మండలంలో కూడా ఐకేపీ కేంద్రాల్లో కూడా వరి ధాన్యం మాత్రము అక్కడనే కాంటాలు కాకుండా వేచి చూసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా అధికారులు ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తున్నాము, ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తున్నా కూడా కళ్ళాలలో మాత్రము ధాన్యం అలానే ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కూడా రైతన్నలు ఆగ్రహం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ క్షణమైనా వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలని కూడా వారు ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా కూడా ధాన్యం కొనుగోలు వేగం కావడం లేదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కూడా రైతన్నలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇది నాంపల్లి మండలంలో ఆ చిట్టంపాడు దగ్గర మాత్రము ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి. రోడ్డు మీద మొత్తం కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. పోలీసులు వచ్చి సముదాయించిన పరిస్థితి వచ్చింది. పోలీసులు సముదాయించినా కూడా రైతన్నలు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఐకేపీ కేంద్రాలు తీసుకొచ్చి 60 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని కూడా రైతన్నలు మాత్రము ఆ గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.